గుడ్ మార్నింగ్. ఇదొక మండే రోజు వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ పొద్దున్నే ఏంటి అనుకోకుండా ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. చూసి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు అంటే ఎలా వీడియో ముందుకెళ్తుంది చెప్పండి. ఒకవేళ వెళ్తుంది బట్ చాలా టైం టేకింగ్ అనమాట. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మంచిగా చేస్తాను ఇంకా ముందు. సో మార్నింగ్ టీ పెట్టేసుకున్నాను అనమాట. దెన్ చికెన్ కొంచెం పెట్టుకున్నాను మండే రోజుకి. నేను ఏ రోజైనా చికెన్ తింటా అనమాట. సో పులావ్ చేసుకుందామని చెప్పి మార్నింగే టిఫిన్స్ ఏం లేకుండా పులావ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది బట్ నాకు పులావ్ తినాలనిపించింది అనమాట. సో మోస్ట్లీ నాకు ఏం తినాలన్నా నేనే చేసుకుంటా. బయట నేను అస్సలు తినను. 99% తినను. ఆ 1% తప్పక అంతే. సో పులావ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ టేస్టీ. బిర్యానీ అయినా పులావ్ అయినా నేనే చేసుకుంటాను. బయట తినను. ఎందుకంటే నేను పెరుగు తినను కదా. బయట అయితే పెరుగు వేస్తారు. ఎనీథింగ్ పెరుగు, దేంట్లో అయినా పెరుగు వేస్తారు. అందుకని నేను తినని చెప్పి మోస్ట్లీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో అది ఆల్రెడీ కుక్ అవుతూ ఉంది చికెన్. దెన్ పిల్లలకి నేను కొంచెం వాళ్ళ గ్రోత్కి కొంచెం బాగుంటుందని చెప్పి కొన్ని ఆల్మండ్స్ అండ్ ఖర్జూరం అండ్ దాంట్లోనే కొంచెం బెల్లం వేసాను. నేను హనీ ఏం వాడను, పాలు పోసేసాను అనమాట. సో మిక్సీ వేసేసి అవి వాళ్ళకి స్మూదీ లాగా ఇచ్చాయన్నమాట. చేయగానే తాగితే బాగుంటాయి ఇవి. కాకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు తాగటం వల్ల కొంచెం నొరుగులాగా ఫామ్ అయ్యింది. సో ఆల్మోస్ట్ మన చికెన్ 50% కుక్ అయిపోయిందనమాట. తర్వాత టమాటాస్ వేస్తున్నాను. టమాటాస్ ఎప్పుడైనా కుక్ అయిపోతాయి, ఎందుకంటారేమో. ఆల్మోస్ట్ దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి. సో మనం కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసామంటే ఈజీగా తొందరగా మగ్గిపోతుంది. ఇది నేను ఇంట్లో గరం మసాలా చేసి పెట్టుకున్నాను. అంటే ఏం లేదు, చెక్క, లవంగం, కొన్ని స్పైసెస్, ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. అది వేసి కలిపిన తర్వాత రైస్ వేసాను అనమాట. ఒక 1 or 2 minutes చక్కగా ఫ్రై చేసుకుంటా ఆ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా. సో దెన్ 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. దానికి 2 glass ఆఫ్ వాటర్ పోసేసుకుంటాను అనమాట. నార్మల్గా బాస్మతి రైస్కి అవసరమే లేదు 2 glasses, 1.5 glass పోసుకుంటే సరిపోతుంది. బట్ ఇది పులావ్ కాబట్టి కొంచెం మాయిశ్చర్గా ఉంటేనే బాగుంటుంది. నేను చాలా సింపుల్గా చేసేస్తాను. మీకు వీడియోలో ఎక్కువ టైం అనిపిస్తుంది కానీ ఫాస్ట్గా అయిపోతుంది. యాక్చువల్లీ బిర్యానీ కంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఇంకా సింపుల్గా చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. నేను ఒక టిప్ చెప్పనా. యాక్చువల్లీ ఇది చేసిన ఒక 5 minutes 10 minutes పిక్స్. ఇది కుక్కర్లోంచి కదిలించకుండా ఉన్నాము అంటే మెతుకు అంటుకోకుండా వస్తుంది. బట్ నాకు ఇలా ముద్దగా ఉంటేనే ఇష్టము. అందుకని నేను నాకు కావాల్సిన వాటర్ పోసుకొని నేను కుక్ చేసుకుంటాను అనమాట. సో పిల్లలకి ఆల్రెడీ సర్వ్ చేస్తున్నాను అనమాట. చక్కగా వేసి పెట్టాను. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మా వాడైతే కొంచెం తక్కువే తింటాడు కానీ మా పాప అయితే ఎంజాయ్ చేసింది అనమాట. వాడి కోసం తను పెరుగు వద్దందనమాట. సో వాళ్ళని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి నేను స్టార్ట్ అయ్యాను. వెళ్తా ఎందుకు ఊరికి వెళ్తాం అని చెప్పి ఒక 4 బాదం నాకు సైడ్ తీసి పెట్టుకున్నాను అనమాట. అవి తినేసి వెళ్తున్నాను. సో వచ్చాక ఇంటి పరిస్థితి మాత్రం ఇలా ఉంది. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అఫ్కోర్స్ అందరి ఇళ్ళల్లోనూ ఇలాగే ఉంటుందిలేండి. కానీ అది పక్కన పెట్టి ముందు నేను తింటున్నాను. యాక్చువల్లీ కొన్ని డేస్ నుంచి కొంచెం స్టమక్ అప్సెట్గా ఉంటుందన్నమాట. అంటే టైంకి తింటలేదు. 11 అలా అవుతుందన్నమాట తినేలేకి. అందుకని చెప్పి ముందు తినేస్తున్నాను. చాలా బాగుంది బిర్యానీ, పులావ్ అయితే. సో అది తినొచ్చేసాక ముందు రోజు నైట్ నానబెట్టాను అనమాట. ఇవేమో స్ప్రౌట్స్కి, ఇవేమో బాయిల్ చేసి రా వెజ్జీస్ అన్నీ వేసుకొని తినేస్తాం డిన్నర్కి అనమాట. సో అలా అవి ఆల్రెడీ స్ప్రౌట్స్ అయిపోయాయి అనమాట నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి. సో కొంచెం లేట్ అయిందిలేండి. యాక్చువల్లీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే నా రిక్వెస్ట్ అనుకోండి. ఒక వీడియో తీసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, పోస్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను. బట్ చూసిన వాళ్ళు ఎవరైనా పూర్తిగా చూడండి ప్లీజ్. నా కోసం ప్లీజ్. నేను న్యాచురల్గానే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు మించి నేను
చేయలేను. బికాస్ నేను ఎలా ఉన్నానో అలాగే చేస్తున్నాను. మీరు వీడియో పూర్తి వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ చేశారంటే నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ మీకు నచ్చితేనే లైక్ చేస్తారులేండి, కానీ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకొంచెం మంచి వీడియోస్ తీయటానికి, ఇంకొంచెం ఇంకా న్యాచురల్గా తీయటానికి ఉంటుంది. సో అదనమాట. యాక్చువల్లీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 38 దాకన్నా వచ్చాను సబ్స్క్రైబర్స్. 38 సబ్స్క్రైబర్స్ దాకన్నా వచ్చాను అంటే గ్రేట్ అనే అనుకుంటున్నాను. బికాస్ ఇక్కడ నుంచి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అవ్వాలన్నా కూడా నాకు తెలిసి నా ఛానల్ 2 ఇయర్స్ దాకా టైం పడుతుందేమో అనుకుంటున్నాను, లేదు 3 ఇయర్స్ టైం పడుతుందేమో అనుకుంటున్నాను. ఏమో మీ చేతుల్లో ఉంది. మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం, షేర్ చేయటం వీడియోస్ దాన్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 అవుతుంది టైం ఇప్పుడు. అప్పట్లోకి అన్నీ క్లీన్ చేసి ఎక్కువ అంట్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నాకు చూస్తున్నారు కదా ఎన్ని అంట్లు వచ్చినాయో. యాక్చువల్లీ చెయ్యి కాలిందనమాట, అందుకని నైట్ వాష్ చేయలేదు అంట్లు, క్లీన్ చేయలేదు అంట్లు, అందుకని చాలా ఉన్నాయి. సో ఇందా చూపించాను కదా మీకు, మళ్ళీ చూపిస్తున్నాను. పప్పు దొండకాయ ఫ్రై అన్నమాట, 2 చేస్తున్నాను. మా వాడికి పప్పు, మా అమ్మాయికి దొండకాయ ఫ్రై. సో ఒక కూర ఒకరికి నచ్చదు, ఒక కూర ఇంకొకరికి నచ్చదు అనమాట. ఎవరికైనా మీ ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటుందా? మా అమ్మాయి ఏమో ఫుల్ ఫేవరెట్ తనకి దొండకాయ ఫ్రై అయినా కూర అయినా. మా వాడికి అస్సలు ఇష్టం లేదు, అసలు అదంటేనే చీ అంటాడు వాడు. సో వాడి కోసం పప్పు అనమాట. సో పప్పు ఉట్టి ప్లెయిన్ పప్పు చేసినా వాడు తినేస్తాడు. సో నా ఫేస్ చూడండి, నేను ఏ క్రీమ్స్ వాడను. ఆల్రెడీ సెటఫీల్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. నార్మల్ వాష్ అంటే లేవగానే నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటా ఫేస్, అంతే, అంతకుమించి ఏం అప్లై చేయను. సో ఏమన్నా కొనుక్కోవాలనుకుంటున్నాను మాయిశ్చరైజర్స్ కానీ ఏమన్నా. సో కొంచెం పౌడర్, అది చిన్నులపై కారం అట్లా మిక్సీలో వేసుకొని అట్లా వేసేసాను అనమాట. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం చిన్నులపాయలు వేసి మిక్సీకి వేసాను. ఇంకొంచెం వేస్తే బాగుండేది, బట్ వీళ్ళు తినరు కదా. మా అమ్మాయి తినదు, మా ఆయన తినడు, వీళ్ళు అసలు కారమే తినరు. అవన్నీ వేసి పెట్టేశాను. సో ఇంకా నా అదృష్టం ఏంటంటే ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, ఒంగోలు వెళ్తున్నాం. నాకు ఒంగోలు వెళ్ళటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లైక్ మంత్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాను అంతే. అంటే మిగతా టైం అంతా వెళ్ళను. ఏదన్నా ఎక్కువ అవసరం ఉంది అంటేనే వెళ్తాను, మిగతా టైంలో వెళ్ళను కదా. అందుకని చెప్పి నాకు వెళ్ళటం అంటే చాలా ఇష్టం. పిల్లల్ని కూడా ఆఫ్టర్నూన్ నుంచి పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచాను అనమాట. సో వాళ్ళ బుక్స్ కోసం ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా తీసుకోవడానికి, అందుకని ఉంచాను. సో ఇలా రెడీ అయిపోయాను. నా ఫేస్ మీద ఏం క్రీమ్ లేదు, కాకపోతే నేను కొంచెం ఐబ్రో పెన్సిల్ మాత్రం వేస్తాను, లిప్స్టిక్ కూడా వేస్తాను లైట్గా, బట్ ఇప్పుడు వేయలేదన్నమాట. సో మా వాడిని ఎందుకో నాకు కంఫర్టబుల్గా అనిపించదు పిల్లల్ని చూపించడానికి, ఇదంతా ఏమో నాకు అనిపించదు. అందుకని వాడిని కొంచెం హోల్డ్ చేసి పెట్టాను అనమాట, కనిపించకుండా. ఓకేనా, ఇంకా స్టార్ట్ అయిపోయాము ఒంగోలు. సో వెళ్తున్నాం హ్యాపీగా అనుకునేటప్పటికీ ఒకటి జరిగింది. సో బ్యాడ్ లక్ అయినా ఏం కాదులేండి, ఇంకేం చేస్తాం, అవన్నీ చెప్పే వస్తాయా. సడన్గా దారి మధ్యలో టైర్ పంచర్ అయిందనమాట. సో 1 కిలోమీటర్ ఏమో ఫుల్ నడిచి వెళ్ళామన్నమాట. బండి కూడా నడిపించుకొని వెళ్ళాము. థ్యాంక్ గాడ్. ఇంకా దూరం నుంచి, ఇంకా చాలా దూరం నుండే ఆగిపోలేదు బండి. 1 కిలోమీటర్, అందులోనూ అక్కడ ఆ రోజు ఎండ లేదనమాట, గాలి కొడుతుంది, చక్కగా చల్లగా ఉంది, క్లైమేట్ అంతా మనకి అనుకూలంగానే ఉంది. అందుకే నడిచి వెళ్తున్నాను అనమాట. అందరూ చూస్తున్నారు అక్కడ నడిచి వెళ్తున్నారండి అని. సర్లే అనుకుంటా నవ్వుకుంటూ వెళ్తున్నాము. సో ఆల్రెడీ ఫేస్ అంతా వాడిపోయింది, ఎందుకంటే నడిచాం కదా, చాలా దూరం నడిచి వచ్చాము. మోస్ట్లీ నేను అంత దూరం అసలు ఎప్పుడు నడవను. సో నడిచి వచ్చాము. తను టైర్ పంచర్ వేయించుకుంటున్నాడు. సో ఫైనలీ డీమార్ట్కి వచ్చామన్నమాట. డీమార్ట్కి వచ్చి ఏం తీసుకోవాలి, అటు తిరిగి ఇటు తిరిగి పైకి కిందికి అన్నీ చూపించుకుంటా. సో మా అమ్మాయికి బయట షాపుల్లో చెప్పులు తీసుకున్నాము. 800 ఎంత పడినాయి, క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఈ కొంచెం తీసుకొని డీమార్ట్లో ఈ చెప్పులు మాత్రం బయట తీసుకున్నాము, బాగున్నాయి. హీల్స్ కావాలంట తనకి. సో
నేను కూడా నెక్స్ట్ టైం తీసుకుందాం. అంతే ఈ వీడియో. ప్లీజ్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.